అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు అందాల బొమ్మ. ముగింపునైతే వింటున్నారండి. సంవత్సరం లోపల తప్పకుండా రావాలని మామగారి దగ్గర నుంచి ప్రాధేయపూర్వకమైన ఉత్తరం వచ్చింది. ఇంకా తండ్రి కూడా మరో ఉత్తరం రాశాడు. వాళ్ళ మనసులను చాలా గాయపరుస్తున్నావురా, ఈసారైనా అత్తవారింటికి తప్పకుండా వెళ్ళి 2 రోజులైనా ఉండిరా. అలా వెళ్ళటం మన ఆచారం. నా మాట మన్నిస్తావని ఆశిస్తున్నాను. నువ్వు ఒంటరిగా వెళ్ళటానికి ఇష్టం లేకపోతే పిన్ని కూతురు సునందని తీసుకొని వెళుదువు గాని ఇంటికి రా, ఇది తండ్రి ఆజ్ఞ. కట్టుకున్న తర్వాత తప్పేదేముంది అని విసుగ్గానే బయలుదేరి మామగారికి వస్తున్నట్లుగా టెలిగ్రామ్ ఇచ్చాడు. మామగారు చాటంత ముఖంతో స్టేషన్లోనే స్వాగతం చెప్పాడు. అత్తవారింటికి వస్తున్నాను అనే ఆనందం కంటే రైలు ప్రయాణంలోనే ప్రకృతిని చూస్తూనే ముగ్ధుడయ్యాడు. దట్టమైన అరణ్యం, ఏవో తెలియని రకరకాల చెట్లు, తీగలు, పువ్వులు, వాటి వాసనలు అదో వింత అనుభూతి కలిగిస్తుంది. స్టేషన్ నుంచి 2 ఎడ్ల బండిలో ప్రయాణం. ఇల్లు ఓ మైలు దూరం కూడా లేకపోయినా కొత్తల్లుడిని నడిపించి ఎలా తీసుకెళ్తాడు ప్రసాదరావు? బండిలో కూర్చుని బాటకు ఇరువైపులా ఉన్న చెట్లను కుతూహలంగా చూస్తున్నాడు. ఆ చెట్ల గుబురులో అక్కడక్కడ ఓ 4 గుడిసెలు కనిపిస్తున్నాయి. వాటికి కాస్త దూరంగా ఓ చిన్న పల్లెటూరు, ఓ 4 రైల్వే క్వార్టర్స్, కొన్ని కూలికి వెళ్లే పేద ప్రజలు, చుట్టూ గుడిసెలున్నాయి. పట్నవాసానికి దూరంగా ప్రకృతి తల్లి ఒడిలో ఉన్నట్లుగా ఎంత బాగుందో అక్కడ అని అనిపిస్తుంది గోపికి. అబ్బబ్బా ఉండమ్మా, పెళ్లి కూతురికి పూసల దండ గుచ్చుతున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇంకా చాలా పని మిగిలిపోయి ఉంది విసుగ్గా అంది జ్యోతి. అబ్బబ్బా, ఇప్పుడు కూడా బొమ్మల పెళ్ళేనా నీ పిచ్చి పాడుగాను? ఈ 2 రోజులు ఆటలు కట్టిపెట్టు. అదెలాగమ్మా, పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయని అంది. మగపెళ్లివారు కబురు పెట్టారు. నేనిక్కడ ఒక్కదాన్నే ఉన్నానే, కాస్త సహాయం చెయ్యమ్మా. అసలే ఓ పక్క అల్లుడు వస్తుంటే పనితెమ్మలక చస్తుంటే నువ్వో దానివి విసుక్కుంటూనే అంది. జ్యోతి బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తూనే ఉందా? హాయ్ భగవాన్, ఆ గొంతు జ్యోతిదే. నేనొచ్చానని కాస్త కూడా సంతోషం లేదా ఆ పిల్లకి? నాకంటే బొమ్మల పెళ్ళే ముఖ్యమా? ఈ పిల్ల బహుశా ఎప్పుడు బొమ్మల్లో బొమ్మలాగా ఉంటుందా? ఎంతసేపైంది నేనొస్తే, ఒక్కసారైనా కనిపించలేదు. చూసేదేంట్లే, నాన్నగారి మాట తీసేయలేక రావటమే కానీ ఈ జ్యోతి కోసం నేను రాలేదు కదా. గోపి, ఈ టిఫిన్ తిను బాబు. మీ మామగారు ఎక్కడికో వెళ్ళినట్లుగా ఉన్నారు. అత్తగారు టిఫిన్ ప్లేట్ అందించి వెళ్ళిపోయింది లోపలికి. బయటనుంచి 4 ఆడపిల్లలు, దాదాపుగా జ్యోతి వయసు వాళ్లే, పరుగుతో వచ్చి గోపిని చూడగానే కాస్త వెనక్కి పరిగెత్తారు. అలా వెళ్ళిన వాళ్ళు పూర్తిగా వెళ్లకుండా సన్నజాజి పొదల మాటున దాగి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. జ్యోతి మొగుడు బాగానే ఉన్నాడు కదా? అమ్మో, చాలా పొడుగ్గా ఉన్నాడు కదూ. జ్యోతి మొగుడు నల్లగా ఉంటాడని చెప్పింది కదా? అదంతా పచ్చి అబద్ధం. తెల్లగా పొడుగ్గా చాలా అందంగా ఉన్నాడు కదా. అచ్చంగా నాగేశ్వరరావులా ఉన్నాడు కదా. కోపం కూడా ఎక్కువే అందే, కానీ ఈ ముఖం చూస్తే అలా కనిపించటం లేదు. ఇంతకీ జ్యోతిని తీసుకెళ్లేందుకు రాలేదు కదా? జ్యోతి వెళ్ళిపోతే ఇక్కడ ఏమీ తోచదు, ఒట్టి అరణ్యం కదటే. అత్తగారు కాఫీ కప్పు తెచ్చేసింది. అల్లుడు పలహారమే తినలేదు. ఇక సన్నజాజి పొదల చాటున దాగిన పిల్లలు పారిపోయారు. తెల్లవారాక ప్రసాదరావు డ్యూటీకి వెళ్ళిపోయాడు. అత్తగారు కొన్ని తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు తెచ్చి అల్లుడికిచ్చి వంట పనిలోకి వెళ్ళిపోయింది. రాత్రి భోజనం చేసేటప్పుడు తండ్రి పక్కన కూర్చుంది జ్యోతి. కానీ ముఖం సరిగ్గా కనిపించలేదు. అసలు ఆ పిల్లని పరీక్షగా చూడాలనే కోరిక తనకి లేనే లేదు. పత్రిక అర్ధగంట చదివి విసిగిపోయి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు. మనసున మనసై, బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యము ఘంటసాల పాట వినిపిస్తుంది. ఈ పాటంటే తగని ఇష్టం గోపీకి. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఆ పాటలోని అర్థం అతని గుండెని కదిలించేస్తుంది. ఆ పాట అయిపోయిన తర్వాత ఎల్లారీశ్వరి గొంతు విని ఠక్కున ఆపేశాడు. మళ్ళీ ఇల్లంతా నిశ్శబ్దం. జ్యోతి ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు తెలియదు. అత్తగారు వంటింట్లో చేస్తున్నటువంటి తీపి పిండి వంటలు తాలూకు ఘుమఘుమలు వాకిలి వరకు వస్తున్నాయి. నేనంటే అత్తమామలకి అంత అభిమానమెందుకు?
ప్రతి అత్తమామలు అల్లుణ్ణి ఇంత గౌరవంగా అభిమానిస్తారా? లేక తను 10 ఏళ్ల బొమ్మలాంటి కూతురుని చేసుకున్న నా చవటతనానికి జాలిపడటమా? ఇది గోపికి పెళ్ళి గుర్తుకొచ్చి కోపం వచ్చింది. ప్రపంచంలో నాకు జరిగినంత అన్యాయం మరెవ్వరికీ జరుగుండదు అని అనుకుని నిట్టూర్చాడు. ఎక్కడ్నుంచో నలుగురు ఆడపిల్లల గొంతులు పెళ్లివారమండి, మగ పెళ్లివారమండి అని శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. గోపి కుతూహలంగా ఆ పాట వినవచ్చిన వైపు వెళ్ళి కిటికీలో నుంచి బయటికి చూశాడు. అక్కడ బొమ్మల పెళ్ళి మహా ఆర్భాటంగా జరుగుతుంది. జ్యోతి పెళ్లి కూతురు బొమ్మనెత్తుకొని పెళ్లివారమండి, ఆడ పెళ్లివారమండి అని అంటూ పాట పాడుతుంది. అడవిలోని రకరకాల పువ్వులు ఆకులతో కళ్యాణ మండపం తయారు చేశారు. పసుపు కుంకుమ అక్షింతలు. నిజంగా జరిగే పెళ్లి ఏర్పాట్లకు ఏమీ తీసిపోవటం లేదు ఈ బొమ్మల పెళ్ళి. జ్యోతి పెళ్లినాటి కంటే మరీ సన్నగా అయింది. చేతులు లూజైన జాకెట్, నీలం పట్టు పరికిణి, దానిమీద పెద్ద పెద్ద పువ్వుల ఓణిలతో 1 కిలో చామంతి పువ్వులు పెట్టుకొని ఉంది. ముఖాన పెళ్లివారు పెట్టిన కుంకుమ నుదురంతా అయింది. మరీ చిక్కి ఉన్న జ్యోతి ముఖం చూస్తే అప్పుడు గుర్తుకొచ్చింది. 2-3 నెలల క్రితం మామగారు జ్యోతికి జ్వరం వస్తుందని ఓ మారొచ్చి చూసి వెళ్ళమని 2-3 ఉత్తరాలు రాశాడు. కానీ వాటికి తను జవాబు కూడా రాసిన గుర్తులేదు. పాపం వీళ్ళంతా ఏమనుకున్నారో ఏమో. ఏమనుకున్నా పోయింది లేదులే. ఈ పిల్లకింతకంటే ఏం చెయ్యక్కర్లేదు. తనని తనే సమర్థించుకున్నాడు. బొమ్మల పెళ్ళి పూర్తయిపోయింది. అందరూ చాలా అలసిపోయారు. పెళ్లి మేళం ఊదుతున్న కుర్రాళ్ళు జ్యోతి ఆకలి అంటూ గొడవ పెట్టారు. పెళ్లి కొడుకు తల్లి కూడా ఇంకా ఆట చాలించేద్దాం, పలహారం పళ్ళెం పట్టుకురా జ్యోతి అని అంటూ కాళ్ళు చాచుకొని కూర్చుంది. అయ్యో, పలహారం పళ్ళెం ఆ గదిలో పెట్టానే, ఇప్పుడెలా? జ్యోతి 2 అడుగులు వేసి ఆగిపోయింది. ఏ గదిలో? అదే ముందు గదిలో అవునన్నట్లు తలగరేసింది జ్యోతి. అయితే నువ్వు వెళ్ళి తీసుకురా. ఒరేయ్ సీను, జయ, నీళ్ళు ఆకులు పెట్టుకొని కూర్చోండర్రా. అమ్మో నేనా? నాకు భయం బాబు. జ్యోతి గుండె పట్టుకుంది. అబ్బా మరేమీ పర్వాలేదులేవే. నేనిందాక చూశాను, అతను నిద్రపోతున్నాడు. మెల్లగా వెళ్ళి పట్టుకురా. అయినా నీ మొగుడున్న గదిలోకి ఇంకెవరు వెళతారు? అమ్మో, నా మొగుడికి కోపం ఎక్కువే శాంత, అందుకే భయం నాకు. జ్యోతి అలా అనేసరికి కాస్త పెద్దగా ఉన్న పిల్లలు పక్కున నవ్వారు. వాళ్ళనే చూస్తున్న గోపికి నవ్వొచ్చింది. ఎలాగో నిద్రపోతున్నాడు కదా. మెల్లగా మంచం కింద నుంచి దూరి అవతలకి వెళ్ళి అలమరా ఎక్కి త్వరగా తీసుకురా. జ్యోతికి ఇష్టం లేకున్నా తప్పనిసరి ముఖం నల్లగా పెట్టుకొని మెల్లగా గదిలోకి వస్తుంటే గోపి గమ్మునొచ్చి మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. జ్యోతి పరికిని పైకి పట్టుకొని మెల్లగా అడుగులో అడుగు వేస్తున్న కాలిగజ్జల పాంజేబులు ఘల్లు ఘల్లుమని చిరుశబ్దం చేస్తూనే ఉన్నాయి. ఆ శబ్దం లయబద్ధంగా వినిపిస్తూ ఎంతో హాయిగా ఉంది గోపి చెవులకు. మెచ్చెలులు ఇచ్చిన సలహా పాటించి మంచం కింద దూరింది. గోపికి గిలిగింతలు పెట్టినట్లయితే కాస్త కళ్ళు తెరిచి చూశాడు. పిలక జడకి ఆరెంజ్ కలర్ కుచ్చు అందంగా వేలాడుతుంది. జ్యోతి ఊపిరి బిగబట్టి మంచం కింద నుంచి అవతల పక్కకు వెళ్ళి గోపి నిద్రపోతున్నాడా లేదా అని ఓసారి పరీక్షగా చూసి పలహారం అందుకొని కిందకి దిగింది. మరోసారి గోపి వైపు చూసింది. గోపి తల కింద 2 చేతులు పెట్టుకొని చూస్తున్నాడు అని గ్రహించేసరికి చేతిలో పళ్ళెం కింద పడిపోయింది. భయంగా అలా చూస్తూ నిలబడిపోయింది. దొంగ దొరికింది అని అంటూ లేచి పట్టుకోబోయాడు. జ్యోతి చెంగున ముందుకు దూకేసింది. కానీ పిలక జడకు ఉన్న 2 మీటర్ల రిబ్బను మాత్రం అతని చేతిలో చిక్కుకుంది. ఆ జడ పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు. జ్యోతి ముఖం ఎర్రబడిపోయింది. ఒకరి ముఖంలోకి ఒకరు క్షణం అలాగే చూస్తూ ఉండిపోయారు. కిటికీ పక్కన చేరిన కోతి మోకలాంటి పిల్లలు ఒకేసారి తల తిప్పి చూశారు. గోపి ముఖం నల్లబడిపోయింది. జ్యోతి జడ గుంజుకొని పారిపోయింది. కానీ రిబ్బన్ కుచ్చు గోపి చేతిలో చిక్కుకొని పోయింది. సాయంత్రం 5 గంటలైంది. లోపల జ్యోతిని తల్లి గద్దిస్తుంది. పొద్దున జడకు పెట్టిన కొత్త రిబ్బన్ ఏమైపోయిందే? నల్లరాయిలా మాట్లాడవేం? అతను రాకరాక వచ్చాడు. ఈ 2 రోజులు బొమ్మల పెళ్ళిళ్ళు కట్టి పెట్టమన్నాను కదా. ఎప్పుడు చూసినా ఈ కోతిమూకని వేసుకుని తోటలని పువ్వులని కాయలని తిరుగుతావు. ఇప్పుడు అతను చూస్తే ఏమనుకుంటాడు? నీకు చదువు రాదని బాధపడిపోతున్నాడు.
మాస్టర్ని పెట్టి చదువుకోవే తల్లి అని అంటే ఒక్కరోజైనా పాఠం అప్పగించావా? ఆయన్ని చూడగానే కడుపు నొప్పి తలనొప్పి ఎన్ని రోగాలే నీకు? అన్నీ రోగాలే. ఆయనటు వెళ్ళగానే ఇటు గెంతేస్తావు. ఎన్ని బొమ్మల పెళ్ళిళ్ళు చేయించమన్నా విసుగు విరామం లేదు నీకు. ఇంతకీ రెబ్బనేది? గోపి చదివే నవల పక్కన పెట్టి జ్యోతి ఏం జవాబిస్తుందో అని చెవులు రిక్కించాడు. మాట్లాడవే. పోయిందమ్మా. ఎక్కడ పోయింది? ఎక్కడా అని అడుగుతున్నానే. తెలీదు. నీకెందుకు తెలుస్తుంది? ఆవిడ నెత్తిన మొట్టి లేచిపోయినట్లుగా ఉంది. ఇదిగో ఈ కాఫీ అతనికివ్వు. మాటిమాటికి నేను వెళ్ళానంటే అసహ్యంగా ఉంటుంది. జ్యోతి ఎంత నిరాకరించినా వదల్లేదు తల్లి. జ్యోతి ట్రే పట్టుకొని మెల్లగా వచ్చింది గదిలోకి. తల వంచుకొని టేపాయ్ మీద పెట్టేస్తున్నా గోపి గమనించనట్లు పుస్తకంలో తలదూర్చి గోడవైపు తిరిగి పడుకున్నాడు. జ్యోతి వెళ్ళిపోతుంది అరే అని అనుకుని ఇటు తిరిగి జ్యోతి అని అన్నాడు. తన గొంతు తనకి ఎంతో మృదువుగా వినిపించి విస్తూ పోయాడు. జ్యోతి అని పేరు పెట్టి అసలు ఆ పిల్లతో మాట్లాడటం ఇదే మొదలు. అప్పటికే దర్వాజా దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. వెనక్కి వస్తే పొద్దున తనకి చేతికి చిక్కిన రిబ్బన్ ఇచ్చేయాలి అని షర్టు జేబులోనే పెట్టుకొని సమయం కోసం చూస్తున్నాడు. 2 నిమిషాలు అలాగే నిలబడి గోపి మరేమీ మాట్లాడకపోయేసరికి మెల్లగా వెళ్ళిపోయింది. ఎంత నిర్లక్ష్యం! ఇంత చిన్నపిల్లకి ఎంత పొగరు! గోపికి ఒళ్ళు భగ్గుమంది. వెదవ కాఫీ తాగనే లేదు. కాసేపటికి నౌకరు కుర్రాడు వచ్చి చల్లారిన కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు. అత్తగారు జ్యోతిని ఏదో మందలిస్తుంది గొంతు తగ్గించి. ఆవిడే తెచ్చిచ్చింది. కాఫీ తాగక తప్పలేదు. సాయంకాలం చల్ల గాలికి అలా షికారుకెళ్ళాడు. ఆ ఇంటికి పర్లాంగు దూరంలో పెద్ద చెరువు. దానిలో రకరకాల కలువ పువ్వులు. ఎంతో హాయిగా ఉంది. చెరువు మెట్ల మీద కూర్చొని అస్తమిస్తున్నటువంటి సూర్యబింబాన్ని తదేకంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు. జ్యోతి ఈ అడవిలో పెరగటం వల్లనేమో మనస్సు ఇంకా ఎదగలేదు. అయినా 12 ఏళ్ళు కూడా లేని పిల్ల మనస్సు ఇంకెలా ఉంటుంది? ఏదేమైనా పెంకితనం మాత్రం చాలానే ఉంది. ఈ జ్యోతి గురించి ఆలోచించటం అనవసరం. రేపే వెళ్ళిపోయి మామయ్యకి ఉత్తరం రాస్తాను. నువ్వు నాకు కట్టిన పిల్ల అందాల బొమ్మ కాదు. వెళ్ళు. ఓసారి చూసిరా. కడుపు నిండిపోతుంది. జుట్టంతా కూడా మాడిపోయి పిచ్చుకలు పీకేసినట్లుగా ఉంది. చిచి, ఈ పిల్లని జాలి తలవకూడదు. అంతే. దృఢ నిశ్చయంతో ఇంటికి మరుసటి రోజే ప్రయాణమయ్యాడు. మామగారు ఖరీదైన సూటు బట్టలతో పాటు జరి అంచు పంచె కట్టుకునే వరకు ఊరుకోలేదు. బండిలో ఎక్కి స్టేషన్కి వచ్చేస్తూ కూడా వెనక్కి చూస్తూనే ఉన్నాడు. జ్యోతి కనిపిస్తుందేమో అని. ఎవరెవరో ఆడపిల్లలు తొంగి తొంగి తనని చూస్తున్నారు కానీ వాళ్ళల్లో జ్యోతి లేదు. ఆ పిల్లకి బాధ లేనప్పుడు నేనంతగా ఎందుకు ఆలోచించాలి? అత్తగారిలు కనుమరుగయ్యేంత వరకు ఉండగా పెరటిగోడ ప్రహరి మీద ఓ ఆడపిల్ల తల కనిపించి జ్యోతినేనా అని పరీక్షగా చూస్తూ ఉండగానే బండి మలుపు తిరిగిపోయింది. గోపి దీర్ఘంగా నిట్టూర్చి తల తిప్పేసుకున్నాడు. అంతే. అలా వెళ్ళిపోయిన వాడు మరి 3 సంవత్సరాలు అత్తవారింటికి రానే లేదు. జ్యోతిని చూడనూ లేదు. పండగలకి రమ్మని మామగారి దగ్గర నుంచి ఎన్నోసార్లు ఉత్తరాలు వచ్చినా తీరుబడి లేదని ఒక కవర్ రాసేసేవాడు. తల్లి మాత్రం అప్పుడప్పుడు కోడల్ని పండక్కి తీసుకొచ్చాం, నోములు నోయిస్తున్నాంరా, నువ్వు కూడా ఇంటికి రా అని ఎన్నోసార్లు ఉత్తరం రాసింది. కానీ తను మాత్రం వెళ్ళలేదు. తండ్రి రమ్మని రాసినా వెళ్ళలేదు. ఇక టెలిగ్రామ్ వచ్చేసరికి భయపడి ఇంటికొచ్చేశాడు. ఇంటి నిండా ఉన్న బంధువులను చూసి ఒక్కసారిగా విస్తుపోయి కారణం ఏమిటి అని తల్లినడిగి ఆవిడ చెప్పింది అర్థం కాక తర్వాత రామన్న చెప్పిన దాన్ని గ్రహించి చరచరా లేచి వెళ్ళి తల్లి దగ్గర కారాలు మిరియాలు నూరుతున్నాడు. నేనిలాంటి వాటిని ఒప్పుకోనమ్మా, మీరు చేసే పని జరగదు అని అన్నాడు గొంతు చించుకొని. అలా అంటే ఎలారా? రజస్వలైన పిల్లని ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంచుతాం మరి? రజస్వలైన నక్షత్రం మంచిది కాదు, శాంతి కావాలట. పేటల మీద కూర్చోనంటే ఎలా? తల్లి నచ్చజెప్పబోయింది. వెధవ అర్థం లేని ఆచారాలు. నేను చచ్చిన పేటల మీద కూర్చోను. అయినా ఆ పిల్లయితే నేనెందుకు శాంతి చేసుకోవాలి? నేనెందుకు పీటల మీద కూర్చోవాలి? ఒరే గోపి, నీ పెళ్ళాం పక్కన నువ్వు కూర్చోకపోతే నేను కూర్చోనా?
మేనమామ మోటు హాస్యానికి ఒళ్ళు మండిపోయింది గోపికి. మామయ్య, నాకిప్పుడు చాలా కోపంగా ఉంది. అనవసరంగా మాట్లాడితే జవాబు ఘాటుగా చెప్పాల్సి వస్తుంది. మీరెవ్వరూ మాట్లాడొద్దు. నాకిప్పుడు ఎలాంటి అవసరాలు లాంఛనాలు ఏమీ లేవు. నా ఇబ్బంది హోటల్ తిండి పడకపోవటమే. అమ్మమ్మని నాతో పంపించేయండి, వండి పెడుతుంది. మరింకేమీ అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. అయ్యో అయ్యో, వాళ్ళని రేపు రాత్రికి బయలుదేరమని ఉత్తరం కూడా రాసేశాం కదరా. ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఇప్పుడు నువ్విలా అంటే ఎలారా? అయినా కోడలు పుట్టింట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కార్యం కాకుండా ఆ పిల్లని ఎలా పంపుతారు? తల్లి గొడవ పెట్టింది. నోరు మూసుకొని నేను చెప్పినట్లు చెయ్యి. ఇంకా 4 రోజులు సెలవు పెట్టు. వెళ్ళేటప్పుడు కోడల్ని వెంట తీసుకెళ్ళు. మరో మాట లేదు అని తండ్రి గద్దించాడు. నాకా పిల్లక్కర్లేదు, కావాలంటే మీ దగ్గరే ఉంచుకోండి. కామేశ్వరరావు ఆవేశం ఎక్కువైపోయింది. తల్లి శాంతమ్మ కొడుక్కి సర్ది చెప్పలేక, భర్తకి చెప్పలేక చుట్టాలంతా వింటున్నారు అని భయపడి, ఒరే తమ్ముడు, ఉపాయంగా మమ్మల్ని గట్టెక్కించరా బతిమలాడింది. ఒరే గోపి, సరే నీ మాట వింటాం. ఆ పిల్లని నువ్వు వెంట తీసుకుని వెళ్ళొద్దు. కానీ నువ్వు వెళ్ళి ఆ పిల్లని తీసుకొచ్చిక్కడ దించేయి. అమ్మమ్మని తీసుకొని వెళ్ళి అన్నం వండించుకో, నీ మాట వింటాం. అయితే కార్యం లేకుండా ఆ పిల్లని పంపమని మేము అడగలేము. నీకు ఆచారాలు ఇష్టం లేదని మీ మామగారికి చెప్పి వాళ్ళిద్దరినీ రానవసరం లేదని జ్యోతిని తీసుకొచ్చేసేయి. నీకిష్టం లేకుండా పెళ్లి చేసినందుకు ఆ కోడల్ని నీ తల్లిదండ్రులే ఉంచుకుంటారు. ఈ ఒప్పందం నువ్వు వింటేనే నీ మాట మేము వింటాము. సరే, నేనే వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పారేసి వెళ్ళిపోతాను. నాకేమీ భయం లేదు అని విసురుగా వెళ్ళిపోయాడు. ఉత్తరం రాయకుండా రైలు దగ్గర అల్లుడికి స్వాగతం ఎవరు చెప్తారు? పాపం ప్రసాదరావు తలంచుకొని తన రూంలో కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. గోపీకృష్ణ స్టేషన్ గేటు దాటి బయటకొచ్చేశాడు. అప్పటికి సాయంత్రం 5 గంటలు దాటిపోయింది. దాహంతో నోరు ఎండిపోతుంది. ఓ 100 గజాలు నడిచేసరికి తను అంత క్రితం షికారుకొచ్చిన చెరువు కనిపించింది. గబగబా కట్ట దగ్గరికి వచ్చి ఒక్కొక్క మెట్టు దిగుతూ నీళ్లవైపు చూశాడు. అది వరకులానే నీళ్లు నిండుగా, కలువ పువ్వులు అందంగా ఉన్నాయి. చల్లటి గాలి అల్లుడని కాబోలు స్వాగతం చెప్పి రివ్వున వెళ్ళిపోయింది. ఆ పరిసరాలు చూస్తూ పరవశుడై దాదాపు ఆఖరి మెట్టు వరకు వచ్చి హఠాత్తుగా చూశాడు. నీళ్లలో 2 కాళ్ళు పెట్టుకొని 2 చేతులు గడ్డం కింద పెట్టుకుని ఓ 16 ఏళ్ల అమ్మాయి దీర్ఘంగా ఆలోచిస్తూ తను నీళ్ల కోసం తెచ్చుకున్న బిందె నీళ్ల మీద తేలుతూ చెరువులో చాలా లోపలికి వెళ్ళిపోవటం కూడా గమనించకుండా ఆ అందాల బొమ్మ ఆలోచనల్లో తేలిపోతుంది. ఓదా రంగు హాఫ్ వాయిల్ చీర, అదే రంగు జాకెట్ వేసుకొని తలలో డిసెంబరాల పువ్వులు పెద్ద మాలగా పెట్టుకొని ఓదా రంగు గాజులు చేతి నిండుగా వేసుకుంది. తెల్లటి అందమైన శరీరం రంగుకి ఓదా గాజులు భలే అందాన్నిస్తున్నాయి. బెత్తెడు వెడల్పున బారెడు జడ కిందకి జారుతూ ఉంది. చెవులకి మాత్రం ఎర్రరాళ్ల జుంకీలు సన్నగా ఊగుతున్నాయి. నీటి మీద నుంచి వచ్చే పిల్లగాలులు ఆ అమ్మాయి ముంగురులను చెదరగొట్టిపోతున్నాయి. ఆ పిల్ల బాహ్య ప్రపంచంలోనికి ఊడిపడలేదు. బిందెను చూసుకోనూ లేదు. అబ్బా, ఏ మందం, ఎవరి అందాల బొమ్మ అని అనుకుంటూ మెల్లగా నీళ్లల్లో దోసెలు కడిగి ఆ పిల్లవైపు మరోసారి చూశాడు. అప్పటి వరకు బొమ్మలా కూర్చున్న ఆ పిల్లలో కదలిక కలిగి ఉలిక్కిపడి నీళ్లు తాగే ఆ యువకుడి వైపు చూసి వెంటనే లేచి నిలబడింది. ఎవరి కొత్త వ్యక్తి అని అనుకుని ముఖం తిప్పుకోబోయే మరోసారి తన మెడను తన ఎడం పక్కకి తిప్పి పరీక్షగా చూసింది. ఈ కళ్ళు ఎక్కడో చూసినట్లుగా ఉన్నాయే. గోపి మరీ పరీక్షగా చూశాడు. ఆ అమ్మాయి కళ్ళల్లో భయం, పెదవుల్లో వణుకు. తన కుడి పక్కకు వాల్చి మరోసారి చూసింది. గుర్తొచ్చేసింది. సన్నగా వణికినట్లే వెంటనే తన వెడల్పాటి కళ్ళు మరీ వెడల్పు చేసి గోపిని కింద నుంచి పైకి మరోసారి చూసి ఇంకా పరుగు తీసింది. గోపికి సంతోషం, ఆశ్చర్యం, సందేహం ఒక్కసారిగా వచ్చాయి. ఈ అమ్మాయి, ఈ అందాల బొమ్మ, ఈ జ్యోతి నా భార్య జ్యోతి, మై వైఫ్, నా అర్ధాంగి. జ్యోతి నిజంగానే ఇంత అందంగా తయారవ్వటమా? నా భార్య. ఆ పుల్లలాంటి కాళ్ళు చేతులు, పీచు జుట్టు,
అల్లుడు నిశ్శబ్దంగా రైలు దిగి ఇంటికి వెళ్ళాడు అనే వార్త ఎలా చేరిందో ప్రసాదరావుకి రొప్పుతూనే వచ్చేశాడు. అత్తగారు నోరు తెరిచేసింది. తామే జ్యోతిని తీసుకుని ఈ రాత్రికి ప్రయాణం అవ్వాల్సి ఉంటే హఠాత్తుగా అల్లుడిలా ఊడిపడేసరికి ఆవిడకు మతిపోయింది. కాఫీ, స్నానం, భోజనం అయిన తర్వాత ప్రసాదరావు విషయం మెల్లగా కదిలించాడు. నాన్నగారు, అమ్మ అర్థం లేని చాదస్తాలు పోతున్నారు. చూడండి, నాకెలాంటివి ఇష్టం లేదు. నాకెక్కువ సెలవులు లేవు. రేపే జ్యోతిని తీసుకుని వెళ్ళిపోవటానికి వచ్చాను క్లుప్తంగా చెప్పేశాడు గోపి. అల్లుడు మొదట జ్యోతి అంటే విముఖుడిగా ఉన్నాడు. పెళ్ళకాపురం ఏమైపోతుందో అనుకున్న అత్తమామలో స్వయంగా తీసుకెళ్తాను అని అన్నందుకు ముందుగా సంతోషపడిన, కార్యం కాకుండా పిల్లని అల్లుడి వెంట పంపటానికి బోలెడంత బాధపడిపోయారు. వీలు లేదు, పంపమని చెప్పలేరు. పంపమని అంటే అల్లుడికి కోపం వచ్చి వెళ్ళిపోతాడేమో అని లోపల భయపడిపోతూ ఎలా అల్లుడికి నచ్చజెప్పాలో, ఈ కాస్త అడ్డంకి తీర్చేసి పంపటమా అని ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోయారు. గోపికి జ్యోతిని మళ్ళీ ఒకసారి చూడాలని, కబుర్లు చెప్పాలని ఎన్నెన్నో కోరికలు తొందర పెడుతున్నాయి. జ్యోతి నా వైపు అలా భయంగా చూస్తుంది. బహుశా పెళ్ళప్పుడు ఆ తర్వాత కఠినంగా ప్రవర్తించినందుకు గాయపడి ఉండవచ్చు. ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి? జ్యోతిని నాదాన్ని చేసుకోవాలి. ఎన్నెన్నో ఆలోచనలు. కంటి మీద కునుకు రావటం లేదు. జ్యోతి తమలపాకు చిలకలు చుట్టుకొని వచ్చి గోపికిచ్చి వెళ్ళిపోతుంటే చటుక్కున చెయ్యి పట్టుకొని ఆపాడు. జ్యోతి, నీతో మాట్లాడాలి, కూర్చో. జ్యోతి చెయ్యి మెల్లగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తున్న గోపి వదల్లేదు. మెత్తగా ఉన్న ఆ చేతి స్పర్శ అతనిలో ఎన్నో కోరికలు రేపుతుంది. తన పక్కనే మరో కుర్చీలో కూర్చోమన్నాడు. జ్యోతి తల వంచుకొని బొమ్మలా కూర్చుంది. జ్యోతి ముఖంలోకి తనివి తీరా చూస్తూ, జ్యోతి, నిన్ను తీసుకొని వెళ్ళటానికే వచ్చాను. నాకు హోటల్ భోజనం పడటం లేదు. మరి నీకు వంట చేయటం వచ్చా? జ్యోతి తలెత్తి చూడలేదు. జవాబు చెప్పనూ లేదు. పోనీలే, మనం అమ్మమ్మని తీసుకెళదాం. నీకే ఇబ్బంది లేదు, సరేనా? జ్యోతి మాట్లాడలేదు. జ్యోతి మౌనం అతనిలో హుషారుని చంపేస్తుంది. అయినా శాంతం తెచ్చుకుంటూ మళ్ళీ అన్నాడు, నా దగ్గరికి రావటం నీకిష్టం లేదా? నోటితో చెప్పాలి. జ్యోతి సమాధానం చెప్పలేదు. నాకు జవాబు కావాలి. నువ్వు చెప్పకుంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. జ్యోతి మౌనంగా కూర్చుంది. మాటలు రావా? కోపాన్ని అణుచుకుంటున్నాడు. బొమ్మల పెళ్లి చేయిస్తూ పెళ్లివారమండి అని అంటూ పాటలు పాడగలవు, కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేవా? పోనీ బొమ్మలు కూడా తెచ్చుకో, అక్కడ పెళ్ళిళ్ళు చేద్దువు గాని అని అన్నాడు. మానేశాను అని మెల్లగా అంది. అమ్మయ్యా, అమ్మ పలిగింది. ఇక పర్వాలేదు అని అనుకుని, అయ్యో ఎందుకు మానేశావు అని సానుభూతి కురిపించాడు. నేను పెద్దదాన్నయ్యాను కదా, అందుకే. గోపి అడిగిన ప్రతి మాటకి జవాబిచ్చేస్తుంది. జ్యోతిని దగ్గరగా లాక్కొని హృదయానికి హత్తుకున్నాడు. గోపి వెళ్ళాలి అని అనుకున్నట్లుగా మరుసటి రోజు వెళ్ళలేకపోయాడు. మూడో రోజు రైలుకి బయలుదేరాడు. అయితే తల్లిదండ్రుల దగ్గరికి కాకుండా తన ఉద్యోగం దగ్గరికే సరాసరి టికెట్ తీసుకున్నాడు. రైల్వే స్టేషన్కి అత్త, మామలు, జ్యోతి స్నేహితులు వచ్చి వీడ్కోలిచ్చారు. రైలు కదులుతుంది. జ్యోతి కళ్ళ వెంట కన్నీటి ముత్యాలు వర్షిస్తున్నాయి. అందరూ కళ్ళు తుడుచుకుంటూ వీడ్కోలిస్తుంటే గోపి మనస్సు మూలిగింది. ఎందరి ఆత్మీయుల మధ్య నుంచి వేరు చేసి దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నా నేనెంత కఠినుణ్ణి అని అనుకుంటూ జ్యోతి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. జ్యోతి ఎక్కెక్కి ఏడుస్తూ ముఖం రెండు చేతుల్లోనూ కప్పుకుంది. ఆమెను దగ్గరగా తీసుకుని ప్రేమగా, జ్యోతి, ఇంకా ఒక్క రోజు కూడా నువ్వు దగ్గర లేకుండా ఉండలేను కూడా. మరి నువ్వు ఇంకా ఏడుపు మానేసేయ్, కబుర్లు చెప్పు. సిగ్గు నిన్న రాత్రితోనే పోయింది కదా. ఇటువైపు చూడు. మన సంసారంలో ఎలా ఉండాలో, ఏ సినిమాలకి షికార్లకి వెళ్ళాలో లిస్టు తయారు చేయి అని అంటూ జ్యోతిని దగ్గరికి హత్తుకున్నాడు. జ్యోతి అతని పరిష్వంగనలో మైమరిచిపోయింది. ఇంకా గోపీకృష్ణ, తల్లి శాంతమ్మ, తండ్రి, మేనమామ గోపి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కోడలి కోసం ఆతృత పడిపోతుంది శాంతమ్మ. మేనమామ మాత్రం అర్థం కాక కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. కొడుకు కోసం ఎదురు చూస్తుంటే అతను రాకుండా అతను రాసిన ఉత్తరం అందింది. మేనమామ కంగారుగా చించాడు.
మావయ్య ఇక్కడికొచ్చి జ్యోతిని చూసేసరికి నా అభిప్రాయాలు ఆలోచనలు తలకిందులయ్యాయి. ఈ అందాల బొమ్మని తేరా మీ దగ్గరికి తీసుకొని వస్తే నువ్వు నన్ను ఏడిపించి ఏడిపించి వదులుతావు. అది నాకు బాగా తెలుసు. నా వెంట పంపరని తెలుసు. నేనొద్దన్నందుకు నాకు గుణపాఠం చెప్తారు కదా, నాకు అది కూడా తెలుసు. అందుకే మీ ఎత్తుకి పై ఎత్తు వేసి మామగారి మనసుకి బాధ కలగకుండా ఆ కాస్త అడ్డంకు తీర్చేసుకుని జ్యోతిని నా వెంట ఉద్యోగం చేసే ఊరికి తీసుకొని వెళ్ళిపోతున్నాను. మరి అమ్మకి నాన్నగారికి నచ్చజెప్పే బాధ్యత నీదే. అమ్మ కోపం పోగానే వెంట పెట్టుకుని నా దగ్గరికి తీసుకురా. ఏం వస్తావు కదా? అమ్మకి నాన్నగారికి ముఖ్యంగా అమ్మమ్మకు నమస్కారాలు. మరి నీకేం చెప్పాలో తెలియదు. ఇట్లు నీ మేనల్లుడు గోపి. ఉత్తరం శాంతంగా విన్న శాంతమ్మ గోపి తండ్రి. ఆ అని అంటూ నోరు తెరిచేశారు. అక్కయ్య, బావగారు, వాడు నా మేనల్లుడండి. అది నా మేనల్లుడు అంటూ గర్వంగా మేసం మెలేస్తూ పెద్దగా నవ్వేశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.